తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల స్థానాలను ఉత్తర తెలంగాణలో ఉన్న రెండు పట్టభద్రుల స్థానాలను ఒక ఉపాధ్యాయ స్థానాన్ని కైవసం చేసుకుని భారతీయ జనతా పార్టీ సంబరాలలో మునిగిపోయింది. అయితే ఈ సంబరాలు జరుపుకునే వేళ ఈ ఎన్నికలు నిజంగా భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చాయా, నష్టం చేకూర్చాయా, ఎలాంటి సంకేతాలు ఇచ్చాయన్న విశ్లేషణ ఆ పార్టీలో పూర్తి స్థాయిలో జరుగుతున్నట్లు కనిపించడం లేదు. పోలైన ఓట్లు, ఆ ఓట్లల్లో భారతీయ జనతా పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల సంఖ్య ఇవన్నీ పరిగణలో తీసుకుంటే ఒకవైపు బీఆర్ఎస్ పోటీలో లేని సందర్భంలో వీరు సాధించిన ఓట్ల సంఖ్యను మననంలోకి తీసుకుంటే 4 పార్లమెంటు సభ్యులు ఉన్న చోట ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నది ఈరోజు లోతుగా విశ్లేషించుకుంటే ఇది నిజంగా గెలుపా లేదా బలుపా అన్న విషయం తేలిపోతుంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని స్థానాల్లో గెలిచామని జబ్బలు చరుచుకుంటూ మరోవైపు దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు సాధించిన ఓట్లను పరిశీలిస్తే వాస్తవం భిన్నంగా ఉంటుంది. అదే సందర్భంలో గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో వచ్చిన ఓట్లను గమనిస్తూ దక్షిణ తెలంగాణ, హైదరాబాద్లలో సాధించిన ఓట్లను నిశితంగా పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీకి నిజంగా సంబరాలు చేసుకునే రీతిలో ఈ ఫలితాలు ఉన్నాయా అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ముక్కోణపు పోటీ కానీ జరిగి ఉంటే ఫలితాలు కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. కాంగ్రెస్ నాయకుల్ని ఆయన హెచ్చరించారు. మీరు పని చేయాలి, పని చేయకపోతే భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పోటీలో లేదు కాబట్టి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది కాబట్టి పని చేయండి అన్నారు. ఆ మంత్రులు ఎంతవరకు పనిచేశారో లేదో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూసింది. ఇది కాంగ్రెస్ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తనంతట తాను తప్పులు చేస్తూ ఉంది, మరొక వైపు బీఆర్ఎస్ పోటీలో లేకుండా బీఆర్ఎస్ మద్దతు బీజేపీ వైపు మళ్లించిన వేళ భారతీయ జనతా పార్టీ గెలుపు నిజంగా పార్టీ సాధించిన విజయమేనా అన్నది ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాస్తవాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోకుండా దీన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం భవిష్యత్తులో తెలంగాణను పాలించాలన్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరే అవకాశం ఉండదు. దక్షిణ తెలంగాణ, హైదరాబాదుల్లో భారతీయ జనతా పార్టీ తన్ని తాను బలీయంగా మలుచుకోవాలి. అలా మలుచుకోవడంలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో సఫలం కాలేదన్న విషయాన్ని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మరోమారు స్పష్టం చేస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోనూ అదేదో భారీ మెజారిటీతో సాధించిన గెలుపులు అనుకుంటే అది కాదు. ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని ఓటర్లు పరిగణించారు తప్ప పూర్తిగా మీకు ఓట్లు వేశారని చెప్పలేమనేది విశ్లేషకుల అభిప్రాయం.
అందుచేత భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఫలితాలను లోతుగా విశ్లేషించుకుని భవిష్యత్తులో అధికారం చేపట్టడానికి, అధికారంలోనికి రావడానికి ఎంత బలం అవసరము, ఏ దిశగా పనిచేయాలి, ఎలాంటి వ్యూహరచన చేయాలి, ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి అన్న విషయంపై లోతుగా దృష్టి కేంద్రీకరించాలి. ఆ రోజే భారతీయ జనతా పార్టీకి నిజమైన గెలుపు తెలంగాణలో దక్కుతుంది.